ఓం మహాగణపతే నమః. ఏప్రిల్ మాసపు ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము. ముఖ్యంగా ముందుగా ఈ ఏప్రిల్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే, ఏప్రిల్ మాసంలో ముఖ్యంగా కుజుడు మనకు ఏప్రిల్ 3 తర్వాత కర్కటక రాశిలోకి సంచారం చేస్తాడు. అంటే ప్రస్తుతము కుజుడు మనకి మిథునం నుంచి కర్కటక రాశిలోకి 3వ తేదీన సంచారం చేస్తాడు. ఇక శుక్రుడు మీనరాశిలో ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. అదేవిధంగా మనకి ఏప్రిల్ 13 వరకు వక్రగతిలో ఉంటాడు, అంటే రిట్రోగేట్లో ఉంటాడు. ఆ తర్వాత రుజుమార్గంలో ప్రయాణం చేస్తాడు. ఇక బుధుని యొక్క గ్రహస్థితి కనుక ఈ మాసంలో చూసుకున్నట్టయితే, బుధుడు మనకు మీనరాశిలో ఉన్నాడు. ఏప్రిల్ 7 నుంచి రుజుమార్గంలోకి బుధుడు ప్రయాణం చేస్తాడు. ఇక రవి వచ్చేసి మనకి రవి గ్రహం యొక్క స్థితి మీనరాశిలో ఏప్రిల్ 14 వరకు ఉంటాడు. ఆ తర్వాత మేషరాశిలోకి సంచారం చేస్తాడు. ఇక గురువు వచ్చేసి వృషభ రాశిలో ఉన్నాడు. శని మీనరాశిలో సంచారము, రాహు మీనరాశిలో సంచారము, అదేవిధంగా కేతువు కన్య రాశిలో సంచారం. ఇది స్థూలంగా ఈ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ముఖ్యంగా ఈ మాసం ప్రారంభం నుంచే శని మనకి కుంభరాశిలో నుంచి మీనరాశిలోకి సంచారం చేస్తున్నాడు. కాబట్టి దాదాపుగా అన్ని రాశుల వారికి ఈ శని గ్రహము 2.5 సంవత్సరాల యొక్క ఫలితాలలో మార్పు అనేది ఈ మాసం నుంచి ప్రారంభమవుతుంది. ఇక అది కాకుండా ముఖ్యంగా ఈ 30వ తేదీ రోజు దాదాపుగా షష్టగ్రహ కూటమి కూడా మనకు మీనరాశిలో కలుగుతుంది. అయితే మీనరాశిలో ఒకరోజు తర్వాత ముఖ్యంగా చంద్రుడు మనకు మేషరాశిలోకి సంచారం చేసిన తర్వాత దాదాపుగా ఏప్రిల్ 14 వరకు 5 గ్రహాలు మనకు మీనరాశిలో సంచారం చేస్తున్నాయి. ఇవి స్థూలంగా ఈ మాసంలో అనగా ఏప్రిల్ 2025వ సంవత్సరంలో ఉన్నటువంటి గ్రహస్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. మీనరాశి వారికి ఈ మాసంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు కనుక ఒకసారి గమనించినట్టయితే, ముందుగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితిని ఎలా ఉందో చూద్దాము. వీరికి కుజుడు 5వ స్థానంలోను, శుక్రుడు 1వ స్థానంలోను, బుధుడు 1వ స్థానంలోను, రవి 1, 2వ స్థానాలలోను, గురువు 3వ స్థానాలను, శని 1వ స్థానంలోను, రాహువు 1వ స్థానంలోను, కేతువు 7వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి గ్రహస్థితి. వీరిలో మంచి ఫలితాలు ఇస్తున్నటువంటి గ్రహాన్ని కనుక చూసినట్టయితే, శుక్రుడు 1వ స్థానంలో ఉన్నాడు, ఉచ్చ స్థితిలో ఉన్నాడు. కాబట్టి శుక్రుని యొక్క గ్రహ సంచారము మీనరాశి వారికి చాలా చక్కగా ఉంది. అయితే ఈ శుక్రుని వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయో మనం ఒకసారి చూసినట్టయితే, సుఖమైనటువంటి జీవితం అనేది ఉంటుంది. శుక్రుడు రాశిలో ఉన్నాడు కాబట్టి, మీనరాశిలో ఉన్నాడు కాబట్టి తృప్తికరమైనటువంటి భోజనము, మంచి వస్త్రధారణ, ఎంజాయ్మెంటు, ఆనందంగా ఉండడము, బంధువులతో స్నేహితులతో ఆనందంగా ఉండడము, అదేవిధంగా దంపతుల మధ్య కూడా ఆనందము, సంతోషం ఉండడం లాంటి ఉత్తమమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. శత్రువులపైన విజయం కూడా ఉంటుంది. అయితే ఓవరాల్గా చూసినట్టయితే శుక్రుని వల్ల కంఫర్టబుల్ లైఫ్ అనేది ఉంటుంది. సోదరిమణులతో కూడా ఆనందంగా సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు మీనరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. ఇక చూసినట్టయితే వీరికి వివాహం కాని వారికి తప్పకుండా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాలు కూడా ఈ మాసంలో మీకు అనుకూలంగా ఉంటాయి. ఎందువల్లంటే గురువు 7మ స్థానం పైన దృష్టి ఉంటుంది కాబట్టి వివాహానికి సంబంధించినటువంటి విషయాలు మీకు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా లక్ అనేది కూడా కలిసి వస్తుంది. గురు దృష్టి కనిపిస్తుంది. లాభస్థానము అన్నింటా లాభదాయకంగా ఉంటుంది. గురు యొక్క దృష్టి నవమ దృష్టి లాభస్థానం పైన ఉంటుంది. కాబట్టి స్నేహితులు, బంధువులు మీకు సహాయ సహకారాలు అందించేటటువంటి అవకాశాలు కూడా మనకి మీనరాశి వారికి ఈ మాసంలో గోచరిస్తున్నాయి. ఇవి స్థూలంగా మీకు ఉన్నటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు. అయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే, ఈ రాశి వారికి ముఖ్యంగా కన్ఫ్యూజ్డ్గా ఉండకండి, వర్రీడ్గా ఉండకండి. రవి 1వ ఇంట్లో 2వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. ఈగోయిస్ట్గా ఉండకండి. అనవసరమైనటువంటి కోపతాపాలకు దూరంగా ఉండడం అనేది మీనరాశి వారికి ఈ మాసంలో చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా శని కూడా మీకు రాశిలోకి అంటే మీనరాశిలోకి సంచారం చేశాడు కాబట్టి ఏదైతే
ఆరోగ్య విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండడం అనేది మీకు చెప్పదగినటువంటి సూచన. ముఖ్యంగా ఇది మీ యొక్క యోగా, మెడిటేషను, వ్యాయామం లాంటివి చేసుకోవడం వల్ల మీనరాశి వారికి ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. రాహు కూడా 1వ ఇంట్లో ఉన్నాడు. కాన్ఫిడెన్స్ కాస్త తగ్గేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ ఆదిత్య హృదయాన్ని పఠించండి, యోగా, ధ్యానము, మెడిటేషన్ చేసుకోండి. తద్వారా మీనరాశి వారికి ఈ మాసంలో చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. అయితే సరైన సమయానికి భోజనం చేయడము, ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అనేది మీనరాశి వారికి ఈ మాసంలో మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు అన్నీ తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలగడానికి ముఖ్యంగా మీరు ఆదిత్య హృదయాన్ని పఠించండి, సూర్య నమస్కారాలు చేయండి, అదేవిధంగా హనుమంతుని కూడా పూజించండి. మీకు ఏదైతే మంగళవారము హనుమంతుని టెంపుల్ దర్శించడం లేదా హనుమాన్ చాలీసా పఠించడం లాంటివి చేయడం వల్ల మీనరాశి వారికి ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇవి స్థూలంగా ఈ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మన జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు, చక్కటి దశ అంతర్దశలు జరుగుతున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అనుభవంలోకి వస్తాయి. ఒకవేళ జన్మజాతకంలో కనుక మీకు దశ అంతర్దశలు అంతగా అనుకూలంగా లేవు అని అనుకుంటే, అదేవిధంగా గోచారంలో కూడా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతున్నాయి కనుక అనుకుంటే, అప్పుడు మాత్రమే మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి అని గమనించండి. ఇవి స్థూలంగా రాశి ఫలితాలు. ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మన జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు, చక్కటి దశ అంతర్దశలు జరుగుతున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అనుభవంలోకి వస్తాయి. ఒకవేళ జన్మజాతకంలో కనుక మీకు దశ అంతర్దశలు అంతగా అనుకూలంగా లేవు అని అనుకుంటే, అదేవిధంగా గోచారంలో కూడా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతున్నాయి కనుక అనుకుంటే, అప్పుడు మాత్రమే మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి అని గమనించండి. ఇవి స్థూలంగా రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే. ఇక మనం ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, మన జన్మజాతకంలో కనుక చక్కటి ఫలితాలు, చక్కటి దశ అంతర్దశలు జరుగుతున్నట్టయితే మీకు మంచి ఫలితాలే అనుభవంలోకి వస్తాయి. ఒకవేళ జన్మజాతకంలో కనుక మీకు దశ అంతర్దశలు అంతగా అనుకూలంగా లేవు అని అనుకుంటే, అదేవిధంగా గోచారంలో కూడా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అధికంగా కలుగుతున్నాయి కనుక అనుకుంటే, అప్పుడు మాత్రమే మీకు ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి వస్తాయి అని గమనించండి. ఇవి స్థూలంగా రాశి ఫలితాలు. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుజనో భవంతు, సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.